50 సంవత్సరాలుగా ఎవ్వరూ చేయలేని పని ఈరోజు సాయంత్రం దాదాపు 400 మందికి మనం పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం. ఎవరు చేయని పనులు ఇది. ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాం. పక్కీరి పనుల్లో మనం చూశాను, అక్కడ కూడా 100-150 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా మొన్న పెన్షన్లు పంచేటప్పుడు పోయినప్పుడు 100-150 ఇండ్లు ఉన్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. అంటే ఈ నగరంలో ఈ విధంగా 40-50 సంవత్సరాల నుంచి ఉంటూ, సరే మంచో చెడో ప్రభుత్వ భూమో ఏదో ఎప్పుడో నివాసం కట్టుకున్నారు, ఇల్లున్నారు, వాళ్ళకి ఓనర్షిప్ లేవు. ఓనర్షిప్ ఉంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టుకునే దానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇల్లులు పడిపోయిన ఇళ్లలో ఉంటారు. ఇల్లు శాంక్షన్ చేసేదానికి మేము రెడీగా ఉన్నాం, కానీ వాళ్ళకు ధ్రువపత్రం లేదు, ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్. అవన్నీ ఇప్పిస్తే మంచి ఇల్లు కట్టుకుంటారు. ప్రభుత్వం ఇస్తుంది. దాంట్లో బీసీలకు, ఎస్సీలు, ఎస్టీలకు ఎక్కువ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రకాశ్ నగర్లో చూసాం. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం తీసుకురావాలా, ఎటువంటి పని లేదు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కోరుతా, మళ్ళా కోరుతున్నా, ఇప్పుడు కోరుతున్నా, మమ్మల్ని 10-15 సంవత్సరాలు ఈ నగరానికి రాజకీయ బాధ్యతలుగా నాయకత్వం ఇవ్వండి. నగరానికి అన్ని రకాలుగా కూడా ఇది శుభ పరిణామం. మమ్మల్ని మళ్ళా వైకుంఠపాన్ని మార్చినారనుకో 3 ఏళ్ల తర్వాత, అది ప్రజలు దురదృష్టం ఉంటుంది తప్ప మేమైతే కాదు. దీన్ని గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. మరి అందరికీ కూడా క్రమ పద్ధతిలో పార్టీకి పనిచేసిన వాళ్ళకు పదవులు వస్తాయి. ఎవరు అసంతృప్తి చెందద్దు. అందరికీ కూడా చేస్తాం. ఇంకా కార్పొరేటర్లుగా కూడా 60 స్థానాలు వస్తే 60 మందిని అకామిడేట్ చేస్తాం. ఇంకా ఎవరైనా కార్యకర్తలకు ఆర్థికంగా కూడా కొంచెం బలపరిచేదానికి, తయారయ్యేదానికి కూడా నిదానంగా రాబోయే రోజుల్లో కొన్ని ప్రణాళికలు కూడా చేస్తా ఉన్నాం.